హాయ్ అండి. ఈరోజు మనం మెంతాకు పప్పు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒట్టి పప్పే కాకుండా వారంలో ఒక 3-4 రోజులు ఆకుకూర పప్పులు కూడా చేసుకోవాలండి. మెంతాకుని అంతటిని శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్నగా కట్ చేస్తే పప్పులో త్వరగా కలిసిపోద్ది అనమాట అది. కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పప్పు వేసేసానండి. పప్పును 2 సార్లు కడిగేసి ఒక గ్లాస్ పప్పుకు 4 గ్లాసులు వాటర్ వేసేయాలి. అంటే సెమీ లిక్విడ్గా ఉంటుందండి. నేను మరీ గట్టిగా చేయనులేండి. మనం అన్నంలోకి కలుపుకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. చూడండి, 4 గ్లాసులు వేసేసాను. మీరు ఇంకా గట్టిగా ఉండాలనుకుంటే 3 గ్లాసులే వేసుకోండి వాటరు. తర్వాత దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారపొడి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. ఒక సైడ్ అన్నం కూడా ఉడికిపోతూ ఉందండి. అన్నీ ఒకసారి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అందుకు ఒక్కొక్క స్టవ్ మీద ఒక్కొక్కటి పెట్టేసాం అనుకోండి, మన పనులన్నీ కూడా త్వరగా అయిపోతాయి అన్నమాట. ఒక 45 మినిట్స్లో మనం అంతా ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఒక 3 టమోటాలు అండి, పెద్దవే తీసుకున్నాను, ముక్కలు చేసి వేసుకున్నాను అనమాట. ఆకుకూర కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి ఈ మెంతాకు కూడా వేసేసి దాంట్లో ఒక టమోటా ముక్కలు కూడా వేసేయాలండి. ఒక 5-6 కరివేపాకులు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలండి. 7-8 వేస్తే సరిపోద్ది. చిన్న ముక్క అంటే చిన్న బద్దంతండి చింతపండు కూడా వేసేయండి, కమ్మగా ఉంటుంది. త్వరగా పప్పు కూడా పాడవదనమాట. ఇక అన్నిటినీ వేసి మూత పెట్టేస్తుంది. ఒక 5-6 విజిల్స్ వస్తే పర్వాలేదండి. బాగా మెత్తగా గంధంలాగా ఉడికిపోద్ది అనమాట. కానీ మూత పెట్టే ముందు మాత్రం పప్పు ఉడుకు పట్టాక మాత్రమే మూత పెట్టండి. టమాటాలు కూడా అంతే అండి, పప్పు ఉడుకుతున్నప్పుడే వేయండి, ముందు వేయకండి. అలా మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వేస్తే సరిపోతుంది అనమాట. పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా మనము పప్పులోకి అన్నీ వేసి ప్రిపేర్ చేసి పెట్టేస్తాం కదండి. పప్పు అంతా ఇప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. మనము పాలకూర కానీ, మెంతాకు కానీ, గోంగూర ఇలా రకరకాల ఆకుకూరలతో పప్పులు చేస్తూ ఉంటే మన పిల్లలకు అలవాటు చేసినట్టు ఉంటుందండి, మన ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిందండి. దాన్ని మూత తీసేసి మెత్తగా రుద్దేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసేసి రుద్దేసుకోవాలండి. ఇంకా అంతే అండి, పప్పుకు పోపు పెట్టేస్తే సరిపోతుందండి. ఈ ఆకుకూర పప్పులకు మాత్రము కొంచెం అండి చిన్న ఆనియన్ ముక్కలు కూడా పోపులో వేస్తే చాలా బాగుంటుందండి. పోపు అంతా నార్మల్గా మనం ఎలా రెడీ చేస్తాం అలాగే వేసేసి చివరిగా మాత్రమే ఆనియన్స్ వేయాలండి. అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు రుచి పెరుగుతుందనమాట. చూడండి, మీకే తెలుస్తుంది వేస్తే, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. కానీ బాగుంటుందండి. కానీ ఆకుకూర పప్పులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, అందరూ చేయండి, పిల్లలకి అలవాటు చేయండి. ఎందుకంటే మనం ఏది చేస్తే అదే అలవాటు చేసుకుంటారండి మన పిల్లలు. కాబట్టి మనం చేయాలండి. ఇప్పుడు యూట్యూబ్లో చాలా వరకు చూసి నేర్చుకుంటున్నాం. కొత్త కొత్త ఐటమ్స్ కూడా తెలిసిపోతున్నాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ ఆకుకూర నుంచి ఇది వస్తుంది అని. కాబట్టి మనం అన్నీ తెలుసుకొని మన పిల్లలకు అలవాటు చేయడం, పెట్టడం మనం చేసామనుకోండి, కొంతలో కొంత మన పిల్లలకు మంచి విషయాలు, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా సింపులే అండి. ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ మనకు తెలిసిపోతుందండి, చాలా బాగుంటుంది. చెయ్యండి ఆకుకూరలు. మధ్యాహ్నం ఆకుకూర కర్రీ కూడా చెయ్యండి, బాగుంటుంది.
పప్పుల్లో కూడా వేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఇదే అండి, మర్చిపోవద్దు.